మాస్ హీరో డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే కంప్లీట్ యాక్షన్ కంటెంట్ ఉన్న సినిమానే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాలీవుడ్లో దర్శకుడు హరికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలన్నీ ఓ రేంజ్ స్పీడ్తో కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే పరంగా ఆ వేగం మరో దర్శకుడికి అందదు. అదే అతని స్పెషాలిటీ. కథ ఎలా ఉన్నా కథనం పరుగులు పెడుతుంది. హరి కెరియర్ ఆరంభం నుంచి తీసిన సినిమాలన్నీ అలాగే ఉన్నాయి. ఇక విశాల్ గతంలో భరణి, పూజ అనే సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన హరి ఈసారి హ్యాట్రిక్ మూవీ రత్నంతో వచ్చారు. విశాల్ కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ హిట్ కాంబో హ్యాట్రిక్ కొడుతుందనుకున్నారు. మరి ఈ శుక్రవారం విడుదలైన రత్నం సినిమా ఎలా ఉందో చూద్దాం. రత్నం ఒక అనాథ. చిన్నతనం నుంచి లోకల్ రౌడీ వద్ద పెరుగుతాడు. రత్నం మామ అని పిలిచే ఆ రౌడీ ఎమ్మెల్యే అవుతాడు. అతని కోసం రత్నం ఏమైనా చేస్తాడు. కానీ వీళ్ళు అరాచకాలు చేయరు, అవినీతిని సహించరు. కేవలం మామ కోసమే బ్రతుకుతున్నట్టుగా ఉన్న రత్నం లైఫ్లోకి మల్లిక అనే అమ్మాయి వస్తుంది. ఆమెను చూడగానే రత్నం తనను తాను మర్చిపోతాడు. నీట్ ఎగ్జామ్ రాయడానికి చిత్తూరు వచ్చిన తనపై కొందరు రౌడీలు అటాక్ చేస్తారు. వారి నుంచి ఆమెను కాపాడిన రత్నం మల్లికకు ప్రాణాపాయం ఉందని తెలుసుకొని తనను కాపాడేందుకు ఆమె ఊరు వెళ్తాడు. ఆ క్రమంలో లింగం బ్రదర్స్ మల్లికను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకుంటాడు. మరి ఈ లింగం బ్రదర్స్ ఎవరు? మల్లికకు రత్నంకు ఉన్న సంబంధం ఏంటి? లింగం బ్రదర్స్ మల్లికను ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది మిగతా కథ. మాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన రత్నం వీరి కాంబోపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్లా కనిపిస్తుంది. సినిమా ఆరంభం నుంచి ప్రతి 20 నిమిషాలకు ఓ భారీ ఫైట్ లేదా చేజ్ అన్నట్టుగా పూర్తిగా హరి మార్క్లోనే సాగుతుంది. కథపరంగా చూస్తే ఇది రెగ్యులర్ హీరో హీరోయిన్ ట్రాక్ లేని సినిమా. హీరో హీరోయిన్ కు మధ్య ఉన్న రిలేషన్ కొత్తగా ఉంటుంది. ఆ నేపథ్యంలో కథను అల్లుకోవటం సాహసమనే చెప్పాలి. చూడ్డానికి మదర్ సెంటిమెంట్లా కనిపించినా ఆ స్థాయిలో ఎమోషన్ పండలేదు. రత్నంగా విశాల్ పూర్తి అగ్రెసివ్గా కనిపించాడు. ఫీమేల్ లీడ్ చేసిన ప్రియా భవానీకి మంచి పాత్ర దక్కింది. సముద్రకనిది రొటీన్ రోల్. లింగం బ్రదర్స్కు సంబంధించిన టైటిల్స్ పడుతున్నప్పుడే వచ్చే ఎపిసోడ్ ఒళ్ళు గగుర్పుచ్చేలా ఉంటుంది. మొత్తంగా మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుంది. టెక్నికల్గా దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం పరుగులు పెడుతుంది. పాటలు బాలేదు, సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగు డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. డైరెక్టర్గా హరి తమిళ్లో ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కు తగ్గట్టుగానే వచ్చిన రత్నం తమిళనాట కమర్షియల్ హిట్గా నిలిచే అవకాశాలున్నాయి.